లాస్ట్ 10 years లో మనం ఊహించిన దానికన్నా ఎక్కువ గ్రో అయిన ఏరియాలు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్ లాంటి ఏరియా. నెక్స్ట్ అట్లా భూమ్ అవడానికి స్కోప్ ఉన్న ఏరియా సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అనగా తుక్కుగూడ, బొంగుళూరు, ఆదిపట్ల ఈ రీజన్స్. ఇటువైపు ఎక్కువ స్కోప్ ఎందుకుందంటే కొన్ని మేజర్ రీజన్స్ ఉంది. ఫస్ట్ ఇది వేరే ఏరియాతో కంపేర్ చేసినప్పుడు ప్రైస్ అనేది ఎఫర్డబుల్ ఉండడం. సెకండ్ ఇది పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ టీసీఎస్ లాంటివి అక్కడ ఉండడం. దీనితో పాటు ఏరోస్పేస్ అండ్ లాజిస్టిక్ పార్క్ కూడా ఇక్కడనే ఉండడం. అండ్ ఈ ఏరియా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉండడం. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండడం వల్ల ఈ ఏరియాకి చాలా మంది పీపుల్ వచ్చి సెటిల్ అవడానికి స్కోప్ ఉంది. కానీ ఇక్కడ కావాల్సిన రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఇంకా కన్స్ట్రక్ట్ అవ్వలేదు, కావాల్సినంత కమర్షియల్ అండ్ రిటైల్ స్పేస్ అవైలబుల్ లేదు. సో ఈ ఏరియాలో లాస్ట్ 10 years మనం ఊహించిన దానికన్నా ఎక్కువ గ్రో అయిన ఏరియాలు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్ లాంటి ఏరియా. నెక్స్ట్ అట్లా భూమ్ అవడానికి స్కోప్ ఉన్న ఏరియా సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అనగా తుక్కుగూడ, బొంగుళూరు, ఆదిపట్ల ఈ రీజన్స్. ఇటువైపు ఎక్కువ స్కోప్ ఎందుకుందంటే కొన్ని మేజర్ రీజన్స్ ఉంది. ఫస్ట్ ఇది వేరే ఏరియాతో కంపేర్ చేసినప్పుడు ప్రైస్ అనేది ఎఫర్డబుల్ ఉండడం. సెకండ్ ఇది పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ టీసీఎస్. లాస్ట్ 10 years లో మనం ఊహించిన దానికన్నా ఎక్కువ గ్రో అయిన ఏరియాలు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్ లాంటి ఏరియా. నెక్స్ట్ అట్లా భూమ్ అవడానికి స్కోప్ ఉన్న ఏరియా సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అనగా తుక్కుగూడ, బొంగుళూరు, ఆదిపట్ల ఈ రీజన్స్. ఇటువైపు ఎక్కువ స్కోప్ ఎందుకుందంటే కొన్ని మేజర్ రీజన్స్ ఉంది. ఫస్ట్ ఇది వేరే ఏరియాతో కంపేర్ చేసినప్పుడు ప్రైస్ అనేది ఎఫర్డబుల్ ఉండడం. సెకండ్ ఇది పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ టీసీఎస్ లాంటివి అక్కడ ఉండడం. దీనితో పాటు ఏరోస్పేస్ అండ్ లాజిస్టిక్ పార్క్ కూడా ఇక్కడనే ఉండడం. అండ్ ఈ ఏరియా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉండడం. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండడం వల్ల ఈ ఏరియాకి చాలా మంది పీపుల్ వచ్చి సెటిల్ అవడానికి స్కోప్ ఉంది. కానీ ఇక్కడ కావాల్సిన రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఇంకా కన్స్ట్రక్ట్ అవ్వలేదు, కావాల్సినంత కమర్షియల్ అండ్ రిటైల్ స్పేస్ అవైలబుల్ లేదు. సో ఈ ఏరియాలో దీనిపై స్కోప్